నమస్తే నేను మీ లక్ష్మీ కామాక్షి వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు లాగ్స్ నేను లాస్ట్ బుధవారం రోజు మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చీరల కోసం వెళ్ళానని చెప్పాను కదా ఈ వీడియో అయితే నేను అక్కడ ఏమేమి చీరలు తెచ్చాను వాటి కాస్ట్ ఎంత అనేది మీకు చూపెడతాను అదేం ప్రమోషన్ అలాగే ఏం కాదు మామూలుగా మా ఇళ్ళ దగ్గర తెలిసిన వాళ్ళు నేను తెచ్చుకుంటుంటాను ఎక్కువ నేను మామూలుగా కాటన్ చీరలే కడతా ఉంటాను చూడండి ఇప్పుడు ఎక్కువ కాటన్ చీరలే కడతాను ఆడ దగ్గరే తెచ్చుకుంటా ఉంటాను నేను తెచ్చుకున్నవి ఎలా ఉన్నాయా మీకు చూపెట్టాలా అనేసి మీకు షేర్ చేయాలని అయితేనే ఈ వీడియో చూపెడతా ఉన్నాను ఒక్కొక్కటి చూపెడతాను ఇదైతే ఇది ఒకటి ఇలాగా ఉంటుంది ఇది పైన ఇది పెద్ద బార్డర్ పై సైడ్ వచ్చి ఇలాగ చిన్న బార్డర్ ఉంటుంది దీనికి జాకెట్ వచ్చి ఇలాగ వచ్చింది ఈ జాకెట్ కొంచెం వేరే కలర్ లాగా వచ్చింది అనిపించింది నాకు కానీ అంచు కొంచెం కలిసింది పింక్ అయ్యి ఉంటే బాగుండేది ఫోటోలో పింక్ ఉండింది నేను పింక్ కలర్ వస్తుంది అనుకున్నాను కానీ ఇలాగ వచ్చింది పళ్ళు చూపెడతాను పళ్ళు అంతా బాగా ఉన్నారు పళ్ళు ఇలా వచ్చింది జాకెట్ అయితే ఇలా వచ్చింది కానీ జాకెట్ నాకు దీనికి బాగా సెట్ అయింది అని అయితే నాకు అనిపించలేదు మీకు ఎలా అనిపించింది అని ఒక కామెంట్ చేయండి నా దగ్గర బోల్డ్ జాకెట్లు ఉన్నాయి ఈ జాకెట్టే సరిపోవాలా అని అయితే ఏం లేదు బోల్డ్ జాకెట్లు ఉంటాయి అందుకని ఏ జాకెట్ అయినా నాకు కలిసిపోతుంది అదొకటి దీని కాస్ట్ వచ్చి 790 రూపాయలు చీర ఏమో చాలా బాగున్నది క్లాత్ కూడా చాలా బాగున్నది అంతా అంటే కోటా కాటన్ లాగా అంటాం కదా మీకు ఐడియా ఉన్నదో లేదో డోరియాల్గా వస్తుంది ఇదివరకు పాతకాలంలో వచ్చేది ఈ కాటన్ ఇప్పుడు మళ్ళీ ఇలాగ లైన్లు ఉందన్నమాట చూడండి అలాగున్నది ఈ క్లాత్ కొంచెం కాస్టే ఉంటుంది ఇట్లాంటిది ఆవిడ దగ్గర మనకి షాపుల్లో లాగే ఉంటుంది కాస్ట్ కూడా చూడండి ఇలాగ ఉంటుంది ఈ డోర్ లైన్లో వచ్చింది కదా ఇలాగ ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చి ఇది ఒకటి నాకు అసలు ఫస్ట్నే ఈ చీరే నచ్చింది అది ఎందుకో నాకు ఫోటో చూడండి ఇలాగా ఉంటుంది ఇది వచ్చేసి 650 రూపాయలు ఈ చీర మెయిన్ కాటన్ చీరలు అన్నా కూడా నేను కొంచెం మెత్తగా ఉండే అయితే తీసుకుంటానండి ఇది జాకెట్ సెట్ అయిపోయింది బాగా ఈ జాకెట్ సెట్ అయిపోతుంది ఎలా ఉన్నా తీసుకుంటాను కాటన్ చీరలు అదేందో కానీ నాకు కాటన్ చీరలు అంటే బాగా ఇష్టంగా తీసుకుంటాను కాకపోతే కొంచెం మెత్తగా ఉండాలి మరి పెళ్ళ గట్టిగా అని లేకుండా మెత్తగా ఉండాలి ఎల్లో కలిసి ఉంది అక్కడక్కడ చాలా బాగా అనిపించింది ఫోటోలో కొంచెం డార్క్ లాగా అనిపించినా మామూలుగా బాగున్నది బ్లాక్ ఉన్నది ఈ సైడ్ లాగా ఉంది పళ్ళు మరి ఏదో నాకైతే చూడాలి చెప్పాను కదా దీనికైతే ఇలాగా ఫోటోలో ఈ సైడ్ ఉన్నది పళ్ళు వచ్చేసి ఇది ఉన్నది అప్పుడు ఇది అనుకుంటా చూస్తాను ఇదండి నేను తిప్పించి పెట్టాను కానీ ఇదే పళ్ళు ఇలాగ వస్తుంది ఇది పళ్ళు వస్తుంది ఇదంతా నడుముకు వస్తుంది ఈ బార్డర్ అంతా నడుము కుచ్చిళ్ళు వస్తుంది ఇది బాగుంది కొంచెం బయట పౌడర్ టైప్లో లాగా అనిపించింది
బాగున్నది. ఇది కూడా క్లాత్ భలే ఉన్నాయి, క్లాత్ సూపర్గా ఉన్నాయి. 650 రూపాయలు అది. కానీ ఇదైతే కలరు కొంచెం మెత్తగా అలా ఉన్నది. నా కలర్కి అంత సెట్ కావు, అయినా నాకు మెత్తగా ఉందని అక్కడ మెత్తడి చీరలు అందుకని నేను తీసుకున్నా. ఇది కానీ అంతా ప్లెయినే ఇలాగ. ఇది వరకు వచ్చేయి బాతిక్ డిజైన్లో వసుంధర కాటన్ అలాగ వచ్చేయి. ఇది కూడా 650 రూపాయలండి. ఇది బయట ఇది ఇలా చూడండి. ఇలాగే ఇది జాకెట్. ఇది కూడా 650 రూపాయలు. ఇవన్నీ మడతలు వేసుకునేసరికే ఉంటుంది మళ్ళీ. ఇది ఒకటి. ఇది కూడా చాలా అంటే మల్మల్ కాటన్ టైప్లో, మల్మల్ కాటనే ఇది కూడా. కానీ అక్కడ ఇది ఒక చీరే ఉండింది, అందులో కూడా మంచి క్లాత్ అనమాట. ఈ కలర్ కూడా నాకు అంత నప్పదు, కానీ ఒక పీసే ఉందని ఇచ్చేసింది తక్కువకి. తక్కువ అంటే ఏం తక్కువ కాదు. ఇది కూడా 650 రూపాయలు పడింది. కాకపోతే ఇది 900 అలా ఉంటాయి మామూలుగా ఈ చీరలు అనుకుంటున్నాను నేనైతే. చూడు జాకెట్ వచ్చి రన్నింగ్లో వచ్చినట్టుంది. బాగుంది. ఎలాగుంది, ఎలా ఉన్నాయి అనేది ఒక కామెంట్ చేయండి నాకు. జాకెట్ వేరేగా వచ్చింది. ఇది జాకెట్ జాయింట్ చేసుకున్నాను చీరకి. నాకంతా సరిగా పెట్టుకొని చూపించడం అనేది చేతగాడంలే. ఇప్పుడిప్పుడే నేను నేర్చుకుంటున్నాను కాబట్టి కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఎలా ఉన్నాయా అనేది మాత్రం కామెంట్ చేయండి. ఇది డిజైన్ అంతా ఇది బయట వచ్చేసి ఇది ఇలాగా ఇది 650. అది కూడా నెక్స్ట్ ఇది కూడా డోరియా లాగా ఉండే కాటన్ అనమాట. ఈ కలర్ కూడా నాకు బాగుంటుంది అని చెప్పి ఈ కలర్ తీసుకున్నా. మా చెల్లెలు కానీ ఇది బాగా నచ్చింది, నీకు బాగుంటుంది అక్క తీసుకోవాలండి. ఇది బయట ఇదంతా వచ్చి ఇలా ఉంది. బయట వచ్చి ఇది బయట ఇలా ఉంది. జాకెట్ ప్లెయిన్ వచ్చి నేనే స్టిచ్చింగ్ చేసుకుంటా కాబట్టి ఇబ్బంది లే. ఈ కలర్ వచ్చి పైపింగ్ వేసుకొని కుట్టుకోవచ్చులే అని చెప్పి తీసుకున్నా. చూడండి బాగుంది కదా. ఇదైతే బాగుంది అనిపిస్తుంది నాకు. అదొకటి. ఇది ఇంకొకటి. ఇది 600 చీర. అది ఇంకా లాస్ట్ ఇది ఒకటి. చాలా మెత్తగా ఉన్నాయి. ఫస్ట్ ఎక్కువ గంజి పెట్టుకోవాలి అనేది కాదనమాట. చూడండి చీర అంతా ఇలా ముగ్గులుగా ఇలా ఉంటుంది. ఇది ఏదో డిజైన్ అంటారు, నాకు ఐడియా లేదండి ఎక్కువ డిజైన్ పేర్లు. ఇది ఇలా ఈ అంచు భలే నచ్చింది నాకు. ఈ బ్లూ కలరు, ఈ రెడ్కి ఈ బ్లూ కలరు అంచు నచ్చింది. మళ్ళీ ఏంటంటే ఈ జాకెట్ కూడా భలే నచ్చింది. ఈ సన్న అంచుకి ఈ జాకెట్ ఇచ్చారు. దీనిపైన వచ్చి ఇదిగో చూడండి ఈ అంచు ఈ జాకెట్ ఇచ్చారు. అది నాకు భలే నచ్చింది ఫస్ట్. చూడండి పళ్ళు వచ్చి ఇలా పికాకులు వచ్చాయి. ఈ పికాకులు చాలా బాగా నచ్చాయి అసలు. చూడండి
భలే ఉన్నాయి కదా ఈ కత్తులు. అసలు ఎంత బాగా నచ్చాయో ఈ కలరే. మామూలు ఈ డిజైన్ అంత నాకు బాగా అనిపించలేదు, కానీ పళ్ళు అంచు కలరు బాగా నచ్చింది. ఇవి ఆ రేట్ అనమాట. ఇంకా ఫైనల్గా నేను మామూలుగా ఆమె దగ్గర ముక్క చీరలు ఉంటాయి, ఆ చీరలు అనమాట ఇవి. ఒక జాయింట్ ఉంటుంది, 250 రూపాయలు ఈ చీర అయితే. చూడండి, పసుపు బ్లూ కాంబినేషన్ బాగుంటుందండి, నాకు భలే నచ్చద్ది ఎక్కువ. చాలా చీరలు నాకు బ్లూ కలర్ ఎక్కువ ఉంటాయి, కొంచెం పసుపు కలర్ కలిసి ఉంటుంది. చూడండి, ఇది బయట ఇదంతా. దీనికి జాకెట్లు రావు, మన కాడ ఉన్న జాకెట్లు ఏవో ఒకటి వేసేసుకోవడమే. టెంపుల్ డిజైన్ లాగా కింద చూడండి, ఇది అంచు వచ్చి టెంపుల్ డిజైన్ లాగా వచ్చింది. ఇది పై అంచు, ఇది కింద, ఇది వచ్చి పళ్ళు. బాగుంది కదా. ఇంకొకటి వచ్చి ఇది ఒక రేర్ కలర్ అనమాట. ఈ కలర్లో నాకు అసలు ఒక్క చీర కూడా లేదు. అందులో 250 రూపాయలు ఫుల్ చీరే ఎందుకో తక్కువకి ఇచ్చేసింది. ఆ రేట్కే ఇన్ని చీరలు తీసుకున్నామని ఇది తక్కువకి ఇచ్చింది, నాకు బాగా నచ్చింది. చూడండి, అంత కొంచెం ఇక్కత్ టైప్లో ఉంటుంది అంచు. అంచు డిజైన్ అన్నీ ఇక్కత్ టైప్లో ఉంటుంది. పళ్ళు వచ్చి కొంచెం 2 లైన్లు వచ్చి మట్టున్నది. ఇలా జాకెట్ రాలేదండి దీనికైతే. చీర అంతా ఇవన్నీ మొత్తం చీరలన్నీ ఎలాగున్నాయి అనేది ఒక కామెంట్ చేయండి. ఈ సమ్మర్కి నేను తీసుకున్నాను అనమాట ఈ చీరలు. ఈ సమ్మర్లో ఇంకా ఎండాకాలం కదా, అవన్నీ అంతకుముందు తీసుకున్నాను. కొంచెం బాగా పాత చీరలు ఆ మధ్య తెచ్చినా కానీ ఎక్కువ కట్టేస్తూ ఉంటాను. కాటన్ చీరలు ఒక 2 సార్లు వాషింగ్ చేసామంటే షైనింగ్ పోతాయి, పాలేలాగా పోతాయి. ఊరికి మెయింటైన్ చేయాలంటే గంజి పెట్టుకొని చేయాలంటే కూడా ఒక్కోసారి పనుల టైంలో కుదరదు. ఇవైతే ఎక్కువ గంజి కూడా పెట్టుకొని అవసరం లేదు, మామూలుగా పిండేసుకొని కట్టుకోవచ్చు అనమాట. చాలా బాగా అనిపించింది నాకైతే. మీకు ఎలాగా ఉన్నాయి అనేది నాకు ఒక కామెంట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలాగున్నది అనేది ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్.